రాముల వారు, వేదిక మీద ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, తర్వాత ముఖ్య అతిథుల గారికి నమస్సుమాంజలు. భగవద్ బంధువులందరికీ కూడా ఈనాటి కార్యక్రమానికి సుస్వాగతం. మనకు తెలుగులో ఒక సామెత ఉంటుంది, అది బాగా అందరికీ తెలిసినటువంటి సామెత. ఇక్కడ నేను చెప్పబోయేదంతా మీకు తెలియంది ఏది కాదు, తెలిసిందే, కానీ ఒకసారి గుర్తు చేస్తాను అంతే. ఎందుకంటే నేను చెప్పేది ఏం లేదు, అంతా పరమాత్ముడు చెప్పే ఉన్నాడు. ఆయన చెప్పినటువంటి దాన్ని నేను గుర్తు చేస్తున్నాను అంతే, ఇందులో నాది ఏమీ లేదు. మనందరికీ తెలిసినటువంటి సామెత ఏంటంటే, తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి, వింటే భారతం. ఈ భారతానికి గారెలకి ఏం సంబంధం? మన వాళ్ళు ఎందుకు పెట్టారు? బాగా తెలివిగలమ్మా. తెలుగు వాళ్ళు చాలా తెలివిగలరు. ఎందుకంటే మామూలు విషయం కాదు. నేను సంస్కృతం చదువుకున్నప్పుడు సంస్కృతంలో అందరికంటే గొప్పనైనటువంటి కవులు అంటే వ్యాస మహర్షి గారు, వాల్మీకి గారు, తర్వాత కాళిదాసు, ఆధునిక కవి. కాళిదాసు ఉజ్జయినిలో ఉండేటువంటి వాడు. ఉజ్జయిని పరిపాలించినటువంటి భోజ మహారాజు దగ్గర ఆస్థాన పండితుడిగా ఉండేవాడు. అది మధ్యప్రదేశ్లో ఉంటుంది. కానీ కాళిదాసు ప్రపంచానికి ఎవరికి తెలియదు. కాళిదాసు ప్రపంచానికి ఎట్లా తెలిసిందంటే, మన మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మల్లినాథ సూర్యుడు గారు వ్యాఖ్యానం రాస్తే ప్రపంచానికి తెలిసింది. ఇప్పుడు కాళిదాసు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి నాటకకర్త, వ్యాసకర్త. అంటే కాళిదాసు అంతటి వాణ్ణి ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహనీయులు ఎవరంటే మన తెలంగాణ వాళ్ళు. ఇది సంస్కృతం యొక్క గొప్పతనం, మన తెలంగాణ వాళ్ళ యొక్క గొప్పతనం. తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, గట్టిగా సపోర్ట్ పెట్టండి. మళ్ళీ పుట్టడం అనేటువంటి ఒక్కసారి పుడితేనే ఇన్ని అవస్థలు పడుతున్నామండి. ఎన్ని అవస్థలు పడుతున్నాయి, ఎన్ని రోగాలు, ఎన్ని నొప్పులు, కరెంట్ బిల్ కట్టాలి, డిష్ బిల్ కట్టాలి, తర్వాత సెల్ ఫోన్ బిల్ కట్టుకోవాలి, నానా అవస్థలు పడుతున్నాం, మందులు మింగలేక చచ్చిపోతున్నాం, ఇన్ని అవస్థలు పడుతున్నాం ఒకసారి పుట్టినందుకే. ఇంకెందుకండి, పరమాత్మలో లీనమైపోతాయి. అందుకని మనమంతా కూడా భగవద్భక్తులము. మనము భగవద్గీత అధ్యయనం చేసి మనమందరం కూడా భగవంతుల్లో ఐక్యమైదాం. కనుక భక్తుడు చదివితే ఏమవుతారు? భగవంతుల్లో ఐక్యమవుతారు. కానీ దౌర్భాగ్యం ఏమైందంటే, భగవంతుడు చెప్పినటువంటి మాటని నేటి సమాజము అపార్థం చేసుకుంది. కనుకనే సనాతన ధర్మ ప్రచార సమితి ఆయన చెప్పినటువంటి మాటని, భగవంతుడు చెప్పినటువంటి మాట, ఆ గీతని అర్థము చేసుకోవాల్సిన అవసరం ఉంది అని, అర్థము చేయించాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సనాతన ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గారు, మేము దీన్ని ప్రతి మండలాల లోపల ఏర్పాటు చేసి దీన్ని ప్రచారం చేయడం జరుగుతుంది. ఇంతకీ ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి, ఏమి జనాలకు అర్థం చేయించాలి? మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకుంటే నేను ఒక 2 నిమిషాలలో పూర్తి చేస్తాను. అందరూ జాగ్రత్తగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. గీతలో ఉన్నటువంటి కొన్ని శ్లోకాలను వాళ్ళు తీసుకొని దాన్ని అపార్థం చేసుకోబడి ఏమైపోయిందంటే, నేటి గీత అనేటువంటిది అది ఒక చనిపోయిన కాడ వేసేటువంటి గీతలాగా మారిపోయింది. అదొక చనిపోయినటువంటి ప్రదేశంలో వేశాడు. అంటే బ్రతికున్నప్పుడు కాదు, చచ్చిపోయినప్పుడు పాడుకునేటువంటి పాటలాగా అయిపోయింది. దానికి కారణం ఏంటంటే, చచ్చినవాడు మళ్ళీ బ్రతుకుతాడు, మళ్ళీ జీవిస్తాడు, మళ్ళీ జన్మిస్తాడు అనేటువంటి ఒక మాట. అంటే పుట్టిన వాడికి మరణము తప్పదు, మరణించిన వాడికి తిరిగి జననము తప్పదు అనే ఒకే ఒక పదాన్ని పట్టుకొని ఏం చేశారంటే దాన్ని అక్కడ వేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా మన వాళ్ళందరూ ఈ యొక్క భ్రమలో పడిపోయి ఉన్నారు. దాంట్లోపల ఇంకొక శ్లోకంలో చదువు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చతుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎప్పుడైతే అధర్మము ప్రచురిల్లుతుందో ఆయన ఏం చెప్పాడంటే, నేను వస్తాను, ధర్మ సంస్థాపన చేస్తాను అని వారు చెప్పి ఉన్నారు. కనుక మనమందరం ఏమనిపోయినామంటే, ఇప్పుడు మన సమాజం అంతా ఎలా తయారైపోయిందంటే, ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు వస్తాడు. ధర్మ సంస్థాపన చేయడానికి
ధర్మ సంస్థాపన చేయడానికి శ్రీకృష్ణుడు వస్తాడు, ఇంకా నాకేంటి పని అనేటువంటి ఒక భ్రమలో పడిపోయాడు. అంటే ధర్మ సంస్థాపన ఎవరు చేయాలా? ధర్మ సంస్థాపన ఎవరు చేయాలి అంటే పరమాత్ముడు చేయాలి. నిజమే, ఆయన ఏం చెప్పాడు అంటే తాను ధర్మ సంస్థాపన చేయడానికి తాను అవతరిస్తాను అని గీతలో ఆయనే స్వయంగా చెప్పాడు. ఇప్పుడు ధర్మ సంస్థాపన చేయడానికి ఆయన అవతరిస్తే ఆ అవతరించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని ఎవరు సృష్టించాలి అంటే మనమే సృష్టించాలి. అలాంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. దీంట్లో ఏం చెప్పబడుతుందంటే, ఇంకా తగ్గించినారా, ఇతర దేశాల లోపల దేవతలు అవతరించరు, అక్కడ దేవదూతలు మాత్రమే అవతరిస్తారు. ఈ దేశంలో మాత్రం దేవతలే అవతరిస్తూ ఉంటారు. రాముడు భూమి మీద అవతరించడానికి శ్రీ మహావిష్ణువు రామావతారంగా భూమి మీద అవతరించడానికి ముందుగా కొన్ని వందల వేల సంవత్సరాలు దానికి కావలసినటువంటి వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే రామో విగ్రహవాను ధర్మ, రాముడు ధర్మానికి ప్రతిరూపము. అంత ప్రతిరూపంగా ఉండాల్సినటువంటి మహనీయుడు ఇక్కడ ఉద్భవించాలి అంటే, ఇక్కడ అవతరించాలంటే దానికి కావలసినటువంటి వాతావరణం అంతా ఏర్పడాలి. ఇప్పుడు మన వర్షాకాలము మనం ఏం చేస్తామో, పంటలు మనం నాటుతూ ఉంటాం. పంట నాటేటప్పుడు ఏం చేస్తాము, భూమిని అంతా చదును చేసుకున్న తర్వాతనే దాంట్లో విత్తనం వేస్తాం. దానికి కావలసినటువంటి వాతావరణాన్ని అంతా మనం సమకూర్చుకుంటాం. అర్థమవుతుందా? అలాగే రాముడు భూమి మీద అవతరించడానికంటే ముందే వారి యొక్క తండ్రి దశరథ మహారాజు, వారి యొక్క తండ్రి అజమహారాజు, హంసభసుడు, తర్వాత దిలీపుడు, రఘు మహారాజు, కకుత్సుడు, భగీరథుడు, ఇలా ఎందరెందరో మహానుభావులు వారి యొక్క వంశంలో ఇక్ష్వాకుడు, వీళ్ళందరూ జన్మించిన తర్వాత అప్పుడు రామావతారం అనేటువంటిది జరిగింది. భగవంతుడు అప్పుడు అవతరించాడు. కనుక మనకు కూడా ధర్మ సంస్థాపన కొరకు భగవంతుడు తానే స్వయంగా చెప్పాడు. ధర్మ సంస్థాపన కొరకు నేను వస్తాను అని చెప్పాడు. ఆ వచ్చే ఆయన కొరకు మనం ఏం చేయాలంటే ముందుగా ఆయనకు కావలసినటువంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. మనం చూడండి, ఒక ఫ్లైట్ ఉందనుకోండి, ఒక విమానం ఉంది. ఆ విమానం అనబడేటువంటిది అది కింద ల్యాండ్ అవ్వాలనుకోండి, ఆగాలనుకోండి. అది కింద ఆగాలి అనుకుంటే దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉండాలి. దానికి ఒక రన్వే ఉండాలి, దానికి ఒక విశాలమైనటువంటి స్థలం ఉండాలి. అది అప్పుడు కానీ వచ్చి అక్కడ ఆగలేదు. ఎక్కడ పడితే అక్కడ ఆగదు, ఎక్కడ పడితే అక్కడ దిగదు. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుంది. అలాగే ఒక రైలు ఆగాలంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఒక బస్సు ఆగాలంటే దానికి ఒక ప్రత్యేకమైన స్థలం ఉంటుంది. ఈ చిన్న చిన్న వాటికే ఇన్నేటి ప్రత్యేకమైనటువంటి స్థలాలు, వాతావరణం ఉంటే సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు మన యొక్క భూమి మీద అవతరించాలంటే మనం ఎలాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలి ఆలోచించండి. కనుక దానికి ఆయనే చెప్పాడు ఎలాంటి వాతావరణము ఏర్పాటు చేయాలని. ఆయన ఏం చెప్పాడంటే, మీరు గీతను అధ్యయనం చేయండి, గీతను అధ్యయనం చేయండి, గీతను అధ్యయనము చేపించండి. ఎక్కడెక్కడైతే మీరు గీత అధ్యయనము జరుగుతుందో, ఎక్కడెక్కడైతే గీత అధ్యయనం జరుగుతుందో అక్కడ నేను వచ్చి ఉంటాను అని స్వయంగా స్వామి వారే చెప్పి ఉన్నారు. కనుక గీత అధ్యాయము జరిగేటువంటి చోట వారు వచ్చి ఉంటారు. కనుక మనము ధర్మ సంస్థాపన జరగడానికంటే ముందే, ఆ కృష్ణ పరమాత్ముడు అనబడేటువంటి ఆయన అవతరించడానికంటే ముందే మనం ఏం చేయాలంటే ఇక్కడ దానికి కావలసినటువంటి వాతావరణాన్నంతా మనము ఈ భూమి మీద ఏర్పాటు చేయాలి. ఈ సంకల్పముతోటే మేము సనాతన ధర్మ ప్రచార సమితిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంకల్పంతో సనాతన ధర్మ ప్రచారం ద్వారా మేము ఊర గ్రామాల తిరుగుతూ ఈ యొక్క కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కనుక ధర్మాలను కూడా ఈ సంకల్పంలో ఒక భాగస్వామ్యం కావాలి. స్వామివారు కలియుగాంతం లోపల
భూమి మీద అవతరించబోతున్నారు కనుక వారు అవతరించడానికి కావలసినటువంటి వాతావరణాన్ని తయారు చేయాల్సినటువంటి బాధ్యత భగవద్ బంధువులైనటువంటి మన అందరి మీద ఉంది. కనుక మనము మనలో బాధ్యతగా అందులో భాగంగా సనాతన ధర్మ ప్రచార సమితిలో భాగంగా మనమందరము కూడా ఈ ధర్మారం లోపల మనము అలాంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కనుక దానికి ఏం చేయమన్నారు వారు? ఆ భగవద్గీతలో ఏదైతే తాను బోధించినాడో ఆ బోధించినటువంటి దాన్ని మీరు అనుసరించండి, సరిపోతుంది అని చెప్పారు. కనుక మనం అందరము కూడా రానున్నటువంటి రోజుల్లో ఒకరోజు, వారానికి ఒకరోజు, శనివారం పూట మన సాయంత్రము ఒక 7 గంటల సమయమా 6:30 సమయమా ఇక్కడి కమిటీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన ప్రకారంగా మనము ఒక వేదిక, ఏదైనా దేవాలయమో ఆలయమా ఏదైనా ఒకటి ఏర్పాటు చేసుకొని అందులోపలికిన మనము ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తాం. మీకు సంస్కృతంలో ఉన్నటువంటి ఆ భగవద్గీతను బోధించడానికి చాలామంది ఉన్నారు. మనకు ముఖ్యంగా ఇక్కడ సభితం లోపల చాలామంది ప్రతిరోజు అక్కడ అధ్యయనం చేసేవాళ్ళు, అక్కడి నుంచి ఎవరైనా కానీ సతీష్ సార్ అని ఉన్నారు, వారు కానీ నేను కానీ తప్పకుండా మీకు వచ్చి ఒకరోజు అధ్యయనము చేపించి మీకు కొన్ని నేర్పిస్తాం. మీకు కావలసినంత జ్ఞానాన్ని, కావలసినటువంటి మీకు అది చదవడానికి కావలసినటువంటి విధానాన్ని అంతా కూడా మేము ఏర్పాటు చేస్తాము, చదివిస్తాము. కావలసిన పుస్తకాలను కూడా మేము పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కనుక మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్థులవుతారని సంతోషిస్తూ ఆశిస్తూ సెలవు.